మామిడికాయ పచ్చడా పెద్దగా అవుతున్నట్టు అది నేను మధ్యలో ఈ భాగము అట్లనే వస్తుంది అసలు ఎంత భాగము అవన్నీ ఎందుకు తీస్తున్నావు వీడియో ఏమేమి కావాలండి అత్త చెప్తారు కదా ఏంగా పెడుతున్నాం ఇవాళ మళ్ళీ మామిడికాయ పచ్చడి పెడుతున్నాం ఇవాళ వాటిలో ఏమేమి కావాలో చెప్తా. మామిడికాయలు స్టవ్ పెట్టుకొని దాని మీద కడాయి పెట్టుకొని మంచిగా ఇప్పుడు ఆయిల్ కట్ చేసుకొని కొలుసుకొని గిలాస్ అయితే పావు కిలో అయితే దాంతో కొలుసుకోవాలి. మెంతి పొడి, కారంలో మెంతి పొడి, ఇది 100 గ్రాములు మెంతి పొడి, 100 గ్రాములు మెంతి పొడి. నేను స్టవ్ బంద్ చేసుకుంటున్నా. అంటే స్టవ్ బాగా వేడైంది కాబట్టి ఇగో జీలకర్ర ఆవాలు వేస్తున్నా. అట్లనే పెట్టుకుంటాం. నాయనమ్మ అమ్మమ్మ అందరం ఇట్లే పెట్టేది కదా, మరి నువ్వు నేర్పిందే కదా ఈ పచ్చడి. అందుకొరకే ఇప్పుడు నేను కూడా నేర్చుకొని మంచిగా యూట్యూబ్ లో కూడా వేయాలి. కొంచెం ఇట్లా వేడికి మంచిగా మెత్తబడుతుంది. ఇట్లా మంచిగా ఇట్లా మెత్తబడి మంచిగా గడిచిపోతుంది. ఇంతే మామిడికాయ పచ్చడి పెట్టుకో. ఇగో పోపు చల్లారింది కదా, ఇగో ఇట్లా మంచిగా ఈ కారాన్ని ముక్కల మీద ఇట్లా మంచిగా పేర్చుకోవాలి. మంచిగా ఒక్క తీరుగా, ఎందుకంటే గిన్నె చిన్న కలుపుకోవాలి. ఇంతే ఈ పచ్చడి చేసే విధానం. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మంచిగా అన్ని ఉప్పు కారం అయితే